తుని పట్టణం ప్రశాంతతమైన ఊరు అని అందరూ అనుకుంటారు. కానీ అకస్మాత్తుగా ఆ ఊరు మొత్తం షాక్ అయ్యే ఘటన జరిగింది. ఒక చిన్నారి కేవలం 13 ఏళ్ల పాప జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నించిన మృగం ఎవరో తెలుసా? ఆ తర్వాత అతడు పోలీసుల కస్టడీలోనే ఉండగానే చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఇది సాధారణ కేసు కాదు. ఇది మన సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. అయితే అసలు ఏం జరిగింది? ఎవరు ఈ నారాయణరావు? ఈ కేసు వెనుక ఉన్న సత్యం ఏమిటి? ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవడానికి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోలో అన్ని విషయాలు మీకు వివరంగా చెప్తాను. ఇది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో జరిగిన ఘటన. ఆ బాలిక 8వ తరగతి చదువుతున్న సాధారణ విద్యార్థిని. ప్రతిరోజు మామూలుగా స్కూల్కు వెళ్ళేది, స్నేహితులతో నవ్వేది, తన కలలు కనేది. కానీ ఒకరోజు అక్టోబర్ మధ్యలో జరిగిన ఒక ఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అదే రోజు స్కూల్ టైంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు తాటిక నారాయణరావు. తుని ప్రాంతంలో ప్రసిద్ధ వ్యక్తి. కొంతమందికి దళిత నాయకుడిగా కూడా గుర్తింపు ఉన్నాడు. అతడు వచ్చి టీచర్ల దగ్గర చెప్పాడు, ఈ పిల్ల మరిది పిలుస్తున్నాడు, ఇంట్లో ఎమర్జెన్సీ ఉంది అని. అమ్మాయి కూడా నమ్మింది. అతనితో వెళ్ళింది. తరువాత అతడు ఆమెకు మాయమాటలు చెప్పి ఆ పట్టణం బయట ఉన్న ఒక మామిడి తోటకు తీసుకెళ్లాడు. అక్కడ లైంగిక వేధింపులు చేశాడని సమాచారం. ఆ చిన్నారి భయంతో పారిపోయి ఇంటికి చేరింది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు యాక్షన్ లోకి దిగారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు నారాయణరావును అరెస్టు చేశారు. అయితే కథ ఇక్కడితో ముగియలేదు. పోలీసులు చెబుతున్నట్లయితే కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో వాహనంలో నుంచి దిగిపోయి చెరువులోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడని తెలిపారు. పోలీసులు గాలింపు జరిపి కొద్ది గంటల్లోనే అతని మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ వార్త క్షణాల్లో వైరల్ అయింది. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ వచ్చింది. నారాయణరావు కుటుంబ సభ్యులు అంటున్నారు, అతను ఆత్మహత్య చేసుకోలేదు, అతన్ని పోలీసులే చంపారు. వారి కుమారుడు సురేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నాన్నగారు నిర్దోషి, ఆయనను పోలీసులు టార్చర్ చేశారు అని అన్నారు. మరోవైపు పోలీసులు మాత్రం కఠినంగా స్పందించారు. ఇది స్పష్టంగా ఆత్మహత్య, మాకు సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యాలు ఉన్నాయి, అతడు కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు అన్నారు. ఇలా రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ ఘటనతో తుని ప్రాంతం ఉడికిపోతుంది. ప్రజలు రోడ్డెక్కారు. బాలికకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. జస్టిస్ ఫర్ మైనర్ గర్ల్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇలాంటి నేరాలకు కఠినమైన శిక్ష విధించాలి అంటూ ఆందోళన చేపట్టాయి. కొంతమంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతూ పిల్లల రక్షణలో స్కూల్ అధికారులు నిర్లక్ష్యం చేశారు అని వ్యాఖ్యానించారు. తుని పోలీస్ స్టేషన్ వద్ద కూడా పెద్ద ఎత్తున మీడియా గుమికూడింది. ఇలా అమ్మాయికి న్యాయం జరగాలని కొందరు మాట్లాడుతుంటే మరికొందరు నారాయణరావు వైపు కూడా మాట్లాడుతున్నారు. ఆ వీడియో చూసిన విధానాన్ని బట్టి ఆ అమ్మాయి తన ఇష్టంతోనే నారాయణరావుతో బయటకు వచ్చిందని, మళ్ళీ ఎలాంటి భయం లేకుండా అదే బైక్ మీద నారాయణరావుతో వెళ్ళిందని అంటున్నారు. కానీ కొంతమంది మాయమాటలు చెప్పి మైనర్ బాలికను వశపరుచుకున్నాడు అని కొంతమంది అంటున్నారు. ఇలాంటి సంఘటనలు మన సమాజానికి పెద్ద పాఠం చెబుతున్నాయి. పిల్లల భద్రత అనేది ఒక తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు. పాఠశాలలు, సమాజం, ప్రభుత్వం అందరూ దానికి బాధ్యత వహించాలి. పిల్లలకు అవగాహన ఇవ్వాలి. ఎవరైనా అన్యాయం చేస్తే వెంటనే చెబుతాం అని నేర్పించాలి. సైలెంట్ గా బాధపడకూడదు. పిల్లల మానసిక బలం పెంచాలి. మృగాలకు కఠినమైన శిక్షలు విధిస్తేనే ఇలాంటి ఘటనలు ఆగుతాయి. ఈ తుని ఘటన మనసును కలిచివేసింది. ఒక చిన్నారి భవిష్యత్తు పాడు అయింది. ఒక కుటుంబం కూలిపోయింది. ఒక సమాజం ఆలోచించవలసిన సమయం ఇది. మీకు ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఉపయోగకరమని అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి. బాధితురాలికి న్యాయం కావాలని కామెంట్ చేయండి. మరిన్ని రియల్ స్టోరీస్ కోసం లవ్లీ క్రియేషన్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. అవగాహనతో ఉండండి. జై హింద్.